హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. నీట్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత స్టూడెంట్స్ వాళ్ళ మార్క్స్కి ఏ కాలేజ్లో సీట్ వస్తుంది, ఏ కాలేజ్లో కట్ ఆఫ్స్ ఏ విధంగా ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్ కట్ ఆఫ్స్ ఎలా ఉంటాయి, తెలంగాణవి ఎలా ఉంటాయి, ఎంబీబీఎస్, బీడీఎస్, ఆయుష్ ఇలా చాలా కోర్సెస్లో చాలా రౌండ్స్లో అంటే ఫస్ట్ రౌండ్, సెకండ్ రౌండ్, థర్డ్ రౌండ్ ఈ విధంగా కట్ ఆఫ్స్ ఏ విధంగా ఉంటాయి అని చెప్పి డౌట్ ఉండే ఉంటుంది. అయితే మన ప్రీవియస్ వీడియోస్లో మన వెబ్సైట్లో ఈ డేటా అంతా కూడా ఉంది. ఆంధ్రప్రదేశ్ స్టేట్కి సంబంధించి, తెలంగాణ స్టేట్కి సంబంధించి, అదేవిధంగా ఆల్ ఇండియా కోటాకి సంబంధించి మీరైతే చెక్ చేసుకోవచ్చు. క్యాస్ట్ వైజ్గా చెక్ చేసుకోవచ్చు, రౌండ్ వైజ్గా చెక్ చేసుకోవచ్చు, కాలేజ్ వైజ్గా, స్టేట్ వైజ్గా కూడా చెక్ చేసుకోవచ్చు అని అయితే చెప్పాను. అయితే ఈ వెబ్సైట్ యూజ్ చేయడంలో చాలా మంది స్టూడెంట్స్ అయితే కన్ఫ్యూజ్ అవుతూ ఉన్నారు. సో ఈ వెబ్సైట్ని ఎలా యూజ్ చేయాలి, దీంట్లో ఎటువంటి డేటా ఉంటుంది, మనం దాన్ని ఎలా చెక్ చేసుకోవచ్చు అన్న కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో సింపుల్గా చెప్పాలి అంటే మన వెబ్సైట్కి సంబంధించి ఒక డెమో వీడియోగా దీన్ని మనం అనుకోవచ్చు. సో దానికంటే ముందు మన ఛానల్లో మెంటర్షిప్ ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేసాము. సో దాని గురించి అయితే స్టూడెంట్స్ అడుగుతూ ఉన్నారు. మీకు ఒక మెంటర్షిప్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడానికి ముఖ్య కారణం ఏంటి అంటే, చాలా మంది స్టూడెంట్స్ నీట్ ఎగ్జామ్లో మంచి మార్క్స్ తెచ్చుకొని కూడా వాళ్ళకి కౌన్సిలింగ్ రూల్స్ తెలియక, లేదంటే లేటెస్ట్ అప్డేట్స్ ఆన్ టైంలో తెలియక, ప్రాసెస్ తెలియక సీట్లను అయితే కోల్పోతున్నారు. సో ఇవన్నీ జరగకుండా ప్రతి ఒక్క స్టూడెంట్ని దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్క స్టూడెంట్ని కరెక్ట్గా కౌన్సిలింగ్లో గైడ్ చేసి బెస్ట్ కాలేజ్లో సీట్ వచ్చేలా చేయడమే మన మెంటర్షిప్ ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశం. సో దీన్ని 699 రూపీస్కి మాత్రమే స్టార్ట్ చేసాము. సో ఈ 699 రూపీస్కి స్టార్ట్ చేయడానికి రీజన్ ఏంటి అంటే, ప్రతి ఒక్క స్టూడెంట్ని దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్క స్టూడెంట్ ఎఫోర్డ్ చేసే విధంగా మినిమం ఛార్జెస్. సో ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది 6 మంత్స్ ఉంటుంది. సో ఈ 6 మంత్స్కి గాను మినిమంగా 699 రూపీస్ అయితే తీసుకుంటున్నాము. సో ఈ 699 రూపీస్ కూడా కొంతమంది స్టూడెంట్స్నే తీసుకుంటాము. దాని తర్వాత అయితే ఛార్జెస్ ఇంక్రీజ్ చేయాలని అయితే అనుకుంటున్నాము. సో ఈ మెంటర్షిప్ ప్రోగ్రాంలో మీరు కానీ జాయిన్ అయినట్లయితే ఈ వెబ్సైట్ యాక్సెస్ ఉంటుంది. సో ఈ వెబ్సైట్ ద్వారా మీకు ప్రతి కాలేజ్లోను, ప్రతి స్టేట్లోను, ప్రతి కోర్సులోను, ప్రతి రౌండ్లోను ఎన్ని మార్క్స్కి సీట్ వచ్చింది, వాళ్ళ ర్యాంక్ ఎంత, క్యాస్ట్ ర్యాంక్ ఎంత అనే డీటెయిల్స్ని అయితే మీరు తెలుసుకోవచ్చు. అదేవిధంగా స్పెషల్ వాట్సాప్ గ్రూప్ ఉంటుంది. దాంట్లో ఆన్ టైమ్ అప్డేట్స్ అండ్ నోటిఫికేషన్స్ వస్తాయి. అండ్ పర్సనల్ మొబైల్ నెంబర్ ఇస్తాను. దాని ద్వారా మీరు ఎప్పుడైనా సరే నన్ను కాంటాక్ట్ చేసి మీకున్న డౌట్స్ని అడగొచ్చు. సో ఇదైతే మెంటర్షిప్కి సంబంధించి అనమాట. సో ఇక ఈ వెబ్సైట్ని ఎలా యూజ్ చేయాలి, మెంటర్షిప్లో ఎలా జాయిన్ అవ్వాలి అనేది డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. సో మన వెబ్సైట్ ఓపెన్ చేయగానే, సో మన వెబ్సైట్ నేమ్ వచ్చేసి medicalhunt.in అనమాట. సో మెడికల్ హంట్ ఇక్కడ కనిపిస్తుంది కదా. సో ఈ మెడికల్ హంట్ని ఓపెన్ చేయగానే వెబ్సైట్ అనేది ఈ విధంగా ఉంటుంది, డెమో. సో చూడొచ్చు, ఓవర్ వ్యూ హోమ్ పేజ్ అనేది ఈ విధంగా ఉంటుంది. అండ్ ఇక్కడికి వచ్చేస్తే ఎవరైతే స్టూడెంట్స్కి ఇప్పటి వరకు మన వెబ్సైట్లో రిజిస్టర్ అవ్వలేదు అండ్ మెంటర్షిప్ ప్రోగ్రాంలో కూడా జాయిన్ అవ్వలేదు అనుకోండి, సో వాళ్ళు ఇక్కడ సైన్ అప్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. సో సైన్ అప్ అనే ఆప్షన్ని క్లిక్ చేసినట్లయితే మనకి నెక్స్ట్ పేజ్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఈ నెక్స్ట్ పేజ్లో ఏంటి అంటే, ఇక్కడ కనిపిస్తున్న క్యూఆర్ కోడ్ ఉంది కదా, ఈ క్యూఆర్ కోడ్ని మీ ఫోన్పేలో కానీ గూగుల్ పేలో కానీ స్కాన్ చేసి 699 రూపీస్ అయితే పే చేయండి. సో పే చేసిన తర్వాత ఆ రిసిప్ట్ని అలా పక్కన పెట్టేసి, ఇక్కడ రైట్ సైడ్లో ఈమెయిల్ అడ్రస్ ఉంది కదా, ఇక్కడ మీ ఈమెయిల్ అడ్రస్ ఎంటర్ చేయండి. న్యూ యూజర్ నేమ్ ప్లేస్లో మీ నేమ్ని ఎంటర్ చేయండి. క్రియేట్ న్యూ పాస్వర్డ్లో ఏదైనా పాస్వర్డ్ని క్రియేట్ చేసుకోండి. అండ్ అదేవిధంగా ఇక్కడ యూపీఐ ఆర్ ట్రాన్సాక్షన్ ఐడి అని ఉంది కదా, ఇక్కడ మీరు మీ ఫోన్పే కానీ గూగుల్ పే రిసిప్ట్ ఉంటుంది కదా, ఆ రిసిప్ట్లో ఒక నెంబర్ ఉంటుంది. సో ఇక్కడ చూడొచ్చు, స్క్రీన్ షాట్ చూపిస్తున్నాను. సో ఈ నెంబర్ని అయితే మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఎంటర్ చేసిన తర్వాత మీ మొబైల్ నెంబర్ని ఇచ్చేసి ఇక్కడ సైన్ అప్ అనే ఆప్షన్ మీద అయితే క్లిక్ చేయండి. సో సైన్ అప్ మీద క్లిక్ చేశాక యూజర్ రిజిస్టర్డ్ సక్సెస్ఫుల్లీ, ప్లీజ్ వెయిట్ ఫర్ కన్ఫర్మేషన్ అని వస్తుంది. సో మీరు ఇలా చేయగానే నాకు రిక్వెస్ట్ అనేది వస్తుంది. ఆ రిక్వెస్ట్ని మీరు ఎంటర్ చేసిన ఈ ట్రాన్సాక్షన్ ఐడి ఏదైతే ఉందో దాన్ని క్రాస్ చెక్ చేసి మీ ఐడిని అయితే యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది. సో ఐడిని యాక్సెప్ట్ చేశాక మీరు కంప్లీట్గా వెబ్సైట్ని అయితే యాక్సెస్ చేయొచ్చు. అలాగే నేను మిమ్మల్ని మెంటర్షిప్ ప్రోగ్రాంలో కూడా జాయిన్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఇచ్చిన డీటెయిల్స్ ఏదైతే ఉన్నాయో ఇవి తీసుకొని మెంటర్షిప్ ప్రోగ్రాంలో మిమ్మల్ని జాయిన్ చేయడం జరుగుతుంది. ఆటోమేటిక్గా మీరు ప్రోగ్రాంలో జాయిన్ అయిపోతారు. సో ఈ ప్రాసెస్ అనేది కొంచెం కష్టంగా ఉంది అని అనుకున్నారనుకోండి, సెకండ్ ప్రాసెస్ అయితే చెప్తాను. మొదటగా మీరు ఈ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి 699 రూపీస్ పే చేయండి. పే చేసిన తర్వాత ఆ స్క్రీన్ షాట్ని, మొబైల్ నెంబర్ని, ఈమెయిల్ ఐడిని, స్టూడెంట్ నేమ్ని మాకు ఇక్కడ కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కే స్క్రీన్ షాట్ అండ్ డీటెయిల్స్ అయితే షేర్ చేయండి. సో మేము వాట్సాప్ నుండి మీ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో అవి తీసుకొని ఈ వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసి
మీకు లాగిన్ ఐడి అండ్ పాస్వర్డ్ పంపించేసి మెంటర్షిప్ ప్రోగ్రాంలో యాడ్ చేయడం జరుగుతుంది. సో వన్స్ మీకు లాగిన్ ఐడి అండ్ పాస్వర్డ్ వచ్చాక మన వెబ్సైట్ని ఏ విధంగా యూజ్ చేయాలి అనేది ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ ఆల్రెడీ హ్యావ్ అన్ అకౌంట్ అని కనిపిస్తుంది కదా రైట్ సైడ్లో, దాన్ని క్లిక్ చేయండి. సో దాన్ని క్లిక్ చేసినట్లయితే మనకి ఇక్కడ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ అడుగుతుంది. నేను మీకు ఏదైతే యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇస్తానో లేదంటే మీరు ఏదైతే క్రియేట్ చేసుకుంటారో దాన్ని ఇచ్చి లాగిన్ చేయండి. సో లాగిన్ చేసినట్లయితే మనకి ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్, ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిలింగ్, తెలంగాణ స్టేట్ కౌన్సిలింగ్ అయితే వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు తెలంగాణ స్టేట్ స్టూడెంట్ అనుకోండి, తెలంగాణ స్టేట్ని క్లిక్ చేసి చెక్ చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ అయితే ఆంధ్రప్రదేశ్ స్టేట్ని క్లిక్ చేసి చెక్ చేసుకోవచ్చు. మీరు ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ గురించి తెలుసుకోవాలంటే ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ గురించి కూడా తెలుసుకోవచ్చు. సో ఈ విధంగా మీకు కావాల్సిన దాన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. నేను తెలంగాణని సెలెక్ట్ చేశాను. వన్స్ తెలంగాణని సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ పైన స్కీమ్ ఉంది కదా, సో దీంట్లో మీరు ఎంబీబీఎస్ చెక్ చేసుకోవాలనుకుంటున్నారా, బీడీఎస్ చెక్ చేసుకోవాలనుకుంటున్నారా, ఆయుష్ చెక్ చేసుకోవాలనుకుంటున్నారా అనేది సెలెక్ట్ చేసుకోండి. సో నేనైతే బీడీఎస్ని సెలెక్ట్ చేశాను ఫర్ ఎగ్జాంపుల్గా. అండ్ నెక్స్ట్ వచ్చేసి పేజ్ 1నా, పేజ్ 2నా, పేజ్ 3నా, ఇలా 7 పేజెస్ అయితే ఉన్నాయి. సో మీకు కావాల్సిన పేజ్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. క్యాస్ట్ వచ్చేసి ఏ క్యాస్ట్ అనేది మీరు సెలెక్ట్ చేసేసుకోండి. సో నేను ఓసీనే పెట్టాను. ఈడబ్ల్యూఎస్ ఉందా లేదా అనేది కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు ఏ రీజియన్, తెలంగాణ స్టూడెంట్స్ అయితే ఓయూ రీజియన్లోకి వస్తారు కాబట్టి ఓయూ క్లిక్ చేయండి. ఆంధ్రప్రదేశ్ వాళ్ళు అయితే ఏయూనా ఎస్వీయూనా అనేది సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ జెండర్, మేలా మీరు ఫీమేలా లేదంటే ఆలా అనేది సెలెక్ట్ చేసుకోండి. అంటే ఎవరి రిపోర్ట్స్ అయితే తెలుసుకోవాలనుకుంటున్నామో అవి. నెక్స్ట్ వచ్చేసి కాలేజ్, ఇండివిజువల్ కాలేజ్గా అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు లేదంటే అన్ని కాలేజెస్ కలిపి అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు పననియా డెంటల్ కాలేజ్ కావాలి అంటే పననియాని మాత్రమే సెలెక్ట్ చేసుకోండి. లేదు అన్ని కాలేజెస్లో చెక్ చేస్తాను అంటే అన్నైనా సెలెక్ట్ చేసుకోండి. మీకు కావాల్సిన ఇన్పుట్ ఇచ్చి సబ్మిట్ కనుక చేశారు అంటే సో ఇక్కడ మనకి కంప్లీట్ డేటా అయితే వచ్చేస్తుంది. సో ఇక్కడ చూడొచ్చు మనం P3 అంటే పేజ్ 3లో సెలెక్ట్ చేసుకున్నాం కదా, పేజ్ 3లో టాప్ మార్క్స్ వచ్చేసి 449కి సీట్ వచ్చింది. సో తక్కువ మార్క్స్ ఉన్న స్టూడెంట్స్కి 373 మార్క్స్కి వచ్చింది. అంటే పేజ్ 3లో 373 మార్క్స్ ఉన్న స్టూడెంట్కి సీట్ వచ్చింది. సో ఇక్కడ మనం ఎటువంటి డీటెయిల్స్ అనేది తెలుసుకోవచ్చు అంటే వాళ్ళు మేలా ఫీమేలా, వాళ్ళ ఆల్ ఇండియా కోటా ర్యాంక్ ఎంత, వాళ్ళ మార్క్స్ ఎన్ని, వాళ్ళ స్టేట్ ర్యాంక్ ఎంత, రీజియన్ వైజ్ క్యాస్ట్ ర్యాంక్, ఆర్సీఆర్ అంటే రీజియన్ వైజ్ క్యాస్ట్ ర్యాంక్, అంటే వీళ్ళు ఓయూ రీజియన్ వాళ్ళు కాబట్టి ఓయూ రీజియన్లో ఈ మార్క్స్ కంటే ముందు 1423 మంది ఉన్నారనమాట. అదేవిధంగా ఓవరాల్ క్యాస్ట్ ర్యాంక్ అంటే ఓయూ వాళ్ళు కావచ్చు నాన్ లోకల్ వాళ్ళు కావచ్చు కలిపి ఈ ఓసీలో 3614 మంది ఉన్నారనమాట. అదేవిధంగా రీజియన్ వైజ్ క్యాస్ట్ జెండర్ ర్యాంక్ అంటే ఈ ఓసీలో ఈ ఫీమేల్ స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు అనేది. అదేవిధంగా ఓవరాల్ జెండర్ ర్యాంక్ అంటే ఏయూ ఓయూ ఎస్వియు కలిపి ఈ జెండర్ అంటే ఈ ఫీమేల్స్లో ఎంతమంది ఉన్నారు అనే డేటా అనమాట. సో ఈ విధంగా మీకు కావాల్సి వస్తే ఎంబీబీఎస్ని, బీడీఎస్ని, ఆయుష్ని చెక్ చేసుకోవచ్చు. మొబైల్లో కూడా చాలా సింపుల్గా యూజర్ ఫ్రెండ్లీగా ఉంటుంది. మీరు అస్సలు కన్ఫ్యూజ్ అవ్వకుండా అయితే చెక్ చేసుకోవచ్చు. సో ఇక ఈ స్టేట్కి సంబంధించిన డేటా అయిపోయింది అంటే మళ్ళీ మీరు ఇక్కడ చూడొచ్చు ఆంధ్రప్రదేశ్ కావాలి అంటే ఆంధ్రప్రదేశ్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. సేమ్ ప్రాసెస్ ఆంధ్రప్రదేశ్లో కూడా ఎంబీబీఎస్, బీడీఎస్, ఆయుష్ ఉంటుంది. మీరు కావాల్సింది సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదంటే ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ ఉంటుంది. సో ఆల్ ఇండియా కోటాలో కూడా ఎంబీబీఎస్, బీడీఎస్, బీఎస్సీ నర్సింగ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓపెన్ కోటానా, ఆల్ ఇండియా కోటానా, ఎయిమ్స్ కాలేజెస్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. దాని తర్వాత పేసెస్ సెలెక్ట్ చేసుకోవచ్చు, క్యాస్ట్ అండ్ కాలేజెస్ ఈ విధంగా సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ అయితే చేయొచ్చు. సో ఈ విధంగా మన వెబ్సైట్ ద్వారా 2023లో తెలంగాణ స్టేట్ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ స్టేట్ కావచ్చు, నీట్ ద్వారా అడ్మిషన్ తీసుకున్న ప్రతి స్టూడెంట్ యొక్క డేటా కూడా దీంట్లో అయితే అవైలబుల్గా ఉంటుంది. వాళ్ళ మార్క్స్, ర్యాంక్స్, స్కోర్స్, ఏ పేజ్లో సీట్ వచ్చింది అన్న టోటల్ డేటా అయితే మీరు చెక్ చేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా లేటెస్ట్ అప్డేట్స్ ఏవైతే ఉంటాయో నోటిఫికేషన్స్ కావచ్చు, ప్రియారిటీ ఆర్డర్స్ కావచ్చు, అవన్నీ కూడా మన వెబ్సైట్లో అప్డేట్ చేస్తూ ఉంటాము, ఎప్పుడు అప్డేట్ చేస్తూనే ఉంటాము. సో ఈ వెబ్సైట్ యాక్సెస్ అండ్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ అంటే రెండు కలిపి కేవలం 699 రూపీస్కే ఇస్తున్నాము ఇప్పటి వరకు అయితే. సో వీలైనంత వరకు ఎవరైతే జాయిన్ అవ్వాలనుకుంటారో సో వీలైనంత త్వరగా జాయిన్ అవ్వడానికి అయితే ట్రై చేయండి. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా ఇక్కడ కనిపిస్తున్న నెంబర్కి అయితే వాట్సాప్లో మెసేజ్ చేయండి. ఈ వీడియో అయితే మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. దీనికి సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.